హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో లేటెస్ట్గా డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ రూల్స్ 1945కి అమెండ్మెంట్స్ అంటే కొన్ని చేంజెస్ చేశారు. సో ఆ అప్డేట్ గురించి చెప్తాను. సో ఇది యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ 2026 ఎగ్జామ్లో దీనికి సంబంధించి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఎందుకంటే అప్డేటెడ్ అమెండ్మెంట్స్ కాబట్టి. ఓకే, చూద్దాం. సో ఈ అప్డేటు 10th జూలై 2026 వచ్చింది. ఓకే, లేటెస్ట్గానే. సో ఈ అప్డేట్ మెయిన్గా దేనికి సంబంధించి అంటే హై ఆల్కహాల్ కంటైనింగ్ ఫార్ములేషన్స్కి సంబంధించింది. ఓకే, సో ఇదంతా ఇచ్చారు. సింప్లిఫైడ్గా నేను చెప్తాను, ఒకసారి చూడండి ఇందులో ఏముందని కంటెంట్ సమ్మరైజ్ చేస్తాను. సో యాక్చువల్గా ఇంతకుముందు ఏమంటే మనకి 80 to 90% ఆల్కహాల్ కంటైనింగ్ ఆల్కహాల్ ఉండే కాంపౌండ్స్ని కూడా ఇంతకుముందు ఎగ్జంప్షన్ చేశారన్నమాట. అంటే వీటికి ఎటువంటి కొన్ని ఆల్కహాలిక్ ప్రోడక్ట్స్కి మనకి కొన్ని సపరేట్గా లైసెన్స్ తీసుకోవాలి. వాటి నుంచి ఎగ్జంప్షన్ చేస్తూ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ షెడ్యూల్ కేలో పెట్టారనమాట. షెడ్యూల్ కే ఏమంటే ఎగ్జంప్షన్స్ అనమాట. కొన్ని ప్రోడక్ట్స్ని వాటికి స్పెషల్ లైసెన్సెస్ కానీ ఆల్కహాలిక్ లైసెన్సెస్ కానీ తీసుకోకుండా కొన్ని ఎగ్జంప్షన్ చేస్తూ షెడ్యూల్ కే కింద పెడతారు. ఓకే, సో లైక్ ఎగ్జాంపుల్కి మనకి టించర్ ఆఫ్ కార్డమమ్, జింజర్ లాంటివి 80 to 90% ఆల్కహాల్ ఉన్నా సరే వాటికి సపరేట్ లైసెన్స్ తీసుకోకుండా షెడ్యూల్ కే కింద ఎగ్జంప్షన్ చేసి వాటిని సేల్ చేసుకోవచ్చని, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సేల్ చేసుకోవచ్చని క్లియర్గా ఉందన్నమాట మనకి. బట్ దీనిని ఎక్కువ ఆల్కహాల్ ప్రోడక్ట్ వల్ల ఎక్కువ మంది మిస్యూజ్ చేస్తున్నారని ఐడెంటిఫై చేసి లేటెస్ట్గా డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్కి అమెండ్మెంట్ చేంజ్ చేస్తారు. ఏంటి అమెండ్మెంట్ అంటే ఏదైతే ప్రోడక్ట్స్ మోర్ దాన్ 12% ఆల్కహాల్ ఉంటూ ప్లస్ వాటి వాల్యూమ్ అనేది మోర్ దాన్ 30 ml కంటే ఎక్కువ ఉందనుకోండి. ఓకే, ఏదర్ టించర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, ఆల్కహాలిక్ ప్రోడక్ట్ అయి ఉండి 12% కంటే ఎక్కువగా ఆల్కహాల్ ఉండి అందులో 30 ml కంటే ఎక్కువ క్వాంటిటీ ఉంటే వీటిని షెడ్యూల్ కే నుంచి రిమూవ్ చేసేసారు. అంటే వాటికి ఎగ్జంప్షన్స్ లేవు అన్నమాట ఇప్పుడు. ఓకే, సో ఎగ్జంప్షన్స్ లేవు అంటే అర్థం ఏమంటే కంపల్సరీ ఎవరైతే 12% కంటే ఎక్కువ ఆల్కహాల్ ఉండి 30 ml కంటే ఎక్కువ క్వాంటిటీ ఉండే ప్రోడక్ట్స్ తయారు చేస్తే వాళ్ళు కంపల్సరీగా ఆల్కహాలిక్ ప్రోడక్ట్స్కి ఏదైతే లైసెన్స్ తీసుకోవాలో ఆ లైసెన్స్ తీసుకోవాలి స్ట్రిక్ట్ రూల్స్ ప్రకారం. ఓకే, ప్లస్ దీంతోపాటు ఇంకొక అమెండ్మెంట్ కూడా చేశారు. ఇంతకుముందు ఈ ప్రోడక్ట్స్ ఓటీసీ కింద ఉండేవి. ఓటీసీ ఓవర్ ది కౌంటర్, మీకు తెలిసిందే. ఓవర్ ది కౌంటర్ అంటే ప్రిస్క్రిప్షన్ అవసరం లేకుండానే ఈ ప్రోడక్ట్స్ని డిస్పెన్స్ చేసేవాళ్ళు, అమ్ముకోవచ్చు, సేల్ చేయొచ్చు. బట్ ఇప్పుడు ఏం చేశారంటే వీటిని స్ట్రిక్ట్గా ఉండే షెడ్యూల్ హెచ్ కింద పెట్టారు. షెడ్యూల్ హెచ్ అంటే ఏమంటే కంపల్సరీగా రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీషనర్ ప్రిస్క్రిప్షన్ ఉంటే మాత్రమే వీటిని సేల్ చేయాలి, డిస్పెన్స్ చేయాలని చెప్పి క్లియర్గా ఇచ్చారనమాట. ఓకే, సో షెడ్యూల్ హెచ్1 కింద పెట్టారంటే వెరీ స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. సో కంపల్సరీ ప్రిస్క్రిప్షన్ ఉండాలి, ప్లస్ వీటి రికార్డ్స్ కూడా అంటే ప్రిస్క్రిప్షన్ రికార్డ్స్ని కూడా కొన్ని ఇయర్స్ పాటు మెయింటైన్ చేయాలి. ఓకే, సో అంత స్ట్రిక్ట్గా చేశారనమాట. సో దీనికి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు అని నేను ఫ్రేమ్ చేశాను, ఒకసారి చూడండి. ఓకే, సో ఇంకా ఎవరికైనా దీనిపైన మనకి లైక్ యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ సంబంధించి ఏదైనా గైడెన్స్ కావాలంటే మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. ఓకే, సో దీనికి సంబంధించి క్వశ్చన్స్ ఎలా రావచ్చు యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్లో. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. అకార్డింగ్ టు ది రీసెంట్ అమెండ్మెంట్ టు ద డ్రగ్స్ రూల్స్ 1945, అది 2006లో వచ్చిన రూల్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్రైటీరియా రిమూవ్స్ ఏ హై ఆల్కహాల్ కంటైనింగ్ మెడిసినల్ ఫార్ములేషన్ ఫ్రమ్ ద లైసెన్సింగ్ ఎగ్జంప్షన్ అండర్ షెడ్యూల్ కే. అంటే ఏ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ని ఎగ్జంప్షన్ లేకుండా రిమూవ్ చేశారు. ఓకే, సో ఇక్కడ చూడండి ఫార్ములేషన్స్ మనం చూసుకోవాల్సింది ఒకటే, మనకు మైండ్లో గుర్తుండాల్సిందేవి మనం డిస్కస్ చేసింది 12% 30 ml. ఇది మైండ్లో ఫిక్స్గా ఉండాలన్నమాట. 12% 30 ml, వీటికంటే ఎక్కువ ఉండకూడదు. ఎక్కువ ఉంటేనే వాటిని ఎగ్జంప్షన్ చేశారు. సో మనకి ఇక్కడ 8% ఉంది కాదు, 10% కాదు, 12% ఇక్కడ ఉంది, నెక్స్ట్ 30 ml ఉంది. సో ఇక్కడ ఫార్ములేషన్స్ కంటైనింగ్ మోర్ దాన్ 12% వితైల్ ఆల్కహాల్ ఇన్ క్వాంటిటీస్ ఎక్సీడింగ్ 30 ml, ఇది ఆన్సర్ అనమాట. ఓకే, సో రిమైనింగ్ 2 క్వశ్చన్స్ మీకే ఇస్తాను, మీరు ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఓకే, చూడండి ఇక్కడ సెకండ్ క్వశ్చన్. ఫాలోయింగ్ ద 2026 అమెండ్మెంట్ టు రెస్ట్రిక్ట్ ద మిస్యూజ్ ఆఫ్ హై ఆల్కహాల్
medicinal products in certain tinctures. These products have been shifted from Schedule K to which of the following schedules of drugs rules 1945? ఆప్షన్స్ స్కెడ్యూల్ హెచ్ ఇచ్చారు, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి H1, ఆప్షన్ సి షెడ్యూల్ ఎక్స్, ఆప్షన్ డి జీ. సో దీని ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి స్టేట్మెంట్ ఫామ్లో ఉన్న క్వశ్చన్స్ యూపీఎస్సీలో ఎక్కువ ఇస్తారు, డిఐలో. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద లేటెస్ట్ నోటిఫికేషన్ బై మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కన్సర్నింగ్ డ్రగ్ ఫార్ములేషన్స్ విత్ హై ఆల్కహాల్ కంటెంట్ అన్నారు. సో ఇక్కడ 2 స్టేట్మెంట్ ఇచ్చారు, ఇందులో ఏది కరెక్ట్ అని అడుగుతారు. స్టేట్మెంట్ 1, అరోమాటిక్ ప్రిపరేషన్స్ అండ్ టింక్చర్స్ లైక్ జింజర్ అండ్ కార్డమమ్ with high concentration of ethyl alcohol were previously exempted from standard licensing under Schedule K. Next 2 ఇచ్చారు, the primary objective of the new amendment is to ban the production of all medicinal tinctures containing more than 80 to 90% వాల్యూమ్ బై వాల్యూమ్ ethyl alcohol. ఓకే, ఈ 2 స్టేట్మెంట్స్ ఇక్కడ బేస్ చేసుకొని కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్ ఏ ఓన్లీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అన్నారు. సో ఆప్షన్ ఏ 1 ఓన్లీ, ఆప్షన్ బి 2 ఓన్లీ, ఆప్షన్ సి బోత్ 1 and 2 కరెక్ట్, ఆప్షన్ డి నేదర్ 1 or 2. సో ఇందులో ఏది కరెక్ట్ ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, సెకండ్ క్వశ్చన్ అండ్ థర్డ్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ వీడియోలో ఫార్మాస్యూటికల్ జ్యూరిస్ప్రుడెన్స్, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్, మెడికల్ డివైజెస్ యాక్ట్, కాస్మెటిక్ యాక్ట్, ఓకే, నెక్స్ట్ క్లినికల్ ట్రయల్స్ యాక్ట్, ఇలా వాటి గురించి డిస్కస్ చేద్దాం. ప్లస్ ఇందులో లేటెస్ట్గా వచ్చిన అమెండ్మెంట్స్ గురించి కూడా కొన్ని వీడియోస్ చేస్తాను. ఓకే, సో మీకు స్టిల్ ఇంకా ఏదైనా గైడెన్స్ కావాలంటే వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను డిస్క్రిప్షన్లో, మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ.